హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. స్కూళ్ళకు కాలేజీలకు సంబంధించి దసరా హాలిడేస్ పొడిగింపు పైన ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ అంటే సంబరాన్ని అంటుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికే పాఠశాలలు కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హాలిడేస్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. పొడిగింపు పైన చివరి వరకు చూసి తెలుసుకోండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సెప్టెంబరు 22 నుంచి సోమవారం నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు అయితే ఇచ్చారు. మొత్తం 11 రోజుల పాటు మూతపడ్డాయి. ఇక అక్టోబర్ 3న రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి తిరిగి ప్రారంభం అవుతాయని చెప్పేసి, వాస్తవానికి దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్ణయించడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు 9 రోజులు ఇలా వచ్చాయి. అయితే మేరకు సంబంధించి పండుగ సో ఇక ఏదైతే ఉన్నాయో 3 రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో మొత్తం 12 రోజులు అయితే వచ్చాయి. అయితే ఈ నెలలోనే మనకు వాస్తవానికి 12 రోజులు సెలవులు అయితే వస్తుంది అనమాట. సో అంటే ఈ రకంగా ఇది అక్టోబర్ 2 తారీఖున అంటే ఈరోజు గాంధీ జయంతి, దసరా ఆదివారం, అదైతే అక్టోబర్ 5 తారీఖు 11 రెండవ శనివారం కొన్ని స్కూళ్ళకు సెలవులు. అదేవిధంగా అక్టోబర్ 12 తారీఖు ఆదివారం, అక్టోబర్ 19 తారీఖు ఆదివారం, తర్వాత అక్టోబర్ 20 తారీఖు దీపావళి అవుతుంది, 22 తారీఖు గోవర్ధన పూజ, 23 తారీఖు బాయి పూజ, అదేవిధంగా అక్టోబర్ 25 4వ శనివారం అవుతుంది, అక్టోబర్ 26 తారీఖున. సో ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. అంటే అన్నీ కూడా అన్ని క్యాలెండర్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే రకంగా అయితే అనుసరించాయి కాబట్టి వివిధ క్యాలెండరు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే హాలిడేస్ అయితే అందిస్తూ ఉంటారనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెలవుల విషయానికి వచ్చినట్లయితే ఊర్లోకి వెళ్ళిన వారు పండుగ రోజులు రాత్రి ఎలా బయలుదేరుతారని చెప్పేసి సో విద్యార్థి తల్లిదండ్రులు సర్కారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు టీచర్లు కూడా ఇది కష్టమవుతుంది కాబట్టి ఈ దసరా సెలవులు అనేది మరొక 2 రోజులు పొడిగించాలని చెప్పేసి కోరుతున్నారనమాట. అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా సెలవులు అనేది ఇవ్వాలని చెప్పేసి ఇటు పాఠశాలలు ప్రారంభించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారనమాట. సో అక్టోబర్ 3వ తారీఖు నుంచే తప్పనిసరిగా స్కూళ్ళు కాలేజీలు కూడా ఓపెన్ అవుతాయని చెప్పేసి గతంలో తెలియజేశారు. సేమ్ ఆ స్టేజ్గా ఉంది. దీనిపైన మరింత క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఊర్లోకి వెళ్ళిన వారు మరి తిరిగి రావాలి. ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇటు తల్లిదండ్రులు పాఠశాల అధికారులు కూడా టీచర్స్ కూడా కోరుతూ ఉన్నారనమాట. దూర ప్రాంతాల్లో వెళ్ళిన 2 డేస్ ప్రభుత్వం దీనిపైన మరింత క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. పొడిగింపు పైన నెటిజన్లు కోరుతున్నారు, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. చూడాలి రేపు మరి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.